హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట. మేము మా ఇంట్లో ఎలా చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చిన్న వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నేనైతే పొద్దున్నే 4:30కే లేసానండి. మా ఇంట్లో బొమ్మను పెట్టుకొని అలా చేసుకునేదైతే లేదండి. కానీ పండగ కదా, ఊరినే పూజ చేసుకొని తలిగేసుకుందాం అనేసి అయితే ఇంకా చేస్తున్నానమాట. ఇంకా అన్నం పెట్టాను, బ్యాళ్ళు కుక్కర్లో పెట్టేశానమాట. ఇంకా పప్పు రసానికి అయితే పెట్టాను, ఉర్లగడ్డ, ఇంకా పూర్ణానికైతే బెల్లం దంచి పెట్టుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి బ్యాళ్ళు వచ్చేసి నేను దీంతో 1.5 గ్లాస్ అయితే బ్యాల్ తీసుకున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో ముగ్గురమే కదా మేము ఉండేది, ఇంకా పిల్లలు తక్కువ తింటారు అందుకనేసి. ఇంకా నేను బ్యాళ్ళు ఎంత తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకున్నాను. ఇంకా కొంతమంది అయితే అందాజుతో వేసేస్తారండి, కానీ నాకైతే తెలియదు అనమాట అలాగా. ఇంకా అందుకనేసి నేను బ్యాళ్ళ కొలతతోనే బెల్లం తీసుకుంటాను ఎప్పుడైనా కానీ. ఇంకా బ్యాళ్ళు అయితే ఉడికిపోయాయి. బ్యాళ్ళల్లో రసం ఉంటుంది కదా, ఇంకా దాంతోనే మళ్ళీ రసం పెట్టుకుంటామన్నమాట. అంటే పూర్ణం చేస్తాం కదా, ఆ పూర్ణము దీంట్లోకి వేసేసి ఇలా చింతపండు నానబెట్టుకొని రసం చేసుకుంటాము. ఇంకా దీంట్లోకి అయితే చింతపండు వేసి నానబెట్టానండి. ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర అంగడి ఉందండి ఒకటి, బాగా తెలుసు వాళ్ళు మాకు. ఇంకా దీంట్లో స్వీట్లు వచ్చాయంట దాంట్లో. ఇంకా బకెట్ మా పావకైతే చాలా బాగా నచ్చింది ఇది, అందుకనేసి నాకు ఇవ్వక్క అంటే అంగడి అక్క అయితే ఇచ్చిందండి. చిన్నగా ఉంది, చాలా బాగుంది. ఇంకా యాలక్కలు దంచుకొని నేనైతే ఇంకా పూర్ణం అయితే గ్రైండర్కి వేసేసానండి. కొద్దిగే కదా, తొందరగా మెదిగిపోయిందనమాట. అసలు ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు ఇది. ఇంకా పూర్ణం వేసేసిన తర్వాత ఇంకా అదంతా ఎత్తి పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నేను ఫస్ట్ అన్నం చేశానండి. ఎందుకంటే వినాయకుడి దగ్గర మా ఇంటి పక్క సందులోనే వినాయకుడు ఉన్నాడు, వినాయకుడిని పెట్టారు. అక్కడికి ప్రసాదానికి అనేసి కొంచెం తీసానమాట. ఇంకా అదైతే చిత్రాన్నం కలిపేస్తామనేసి పక్కకు పెట్టాను. ఇంకా అంత లోపల ఇవైతే కుడుములకండి. ఇంకా మేమైతే ఎప్పుడు మా ఇంట్లో పండగ చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ పండగ చేయడము. అంటే ఇలాగ అన్నీ చేసి పెట్టలేదు, ఊరికే టెంకాయ కొట్టుకుంటా అండి అంతే. ఇంకా నేనైతే రేకులు తిక్కేస్తే మా అత్తయ్య గారు వచ్చేసి ఇంకా ఈ కుడుములన్నీ అల్లేశారనమాట. ఇలా చేశారు. ఇంకా నేనైతే ఇంకా చూడండి ఏమేమి చేశానో. చిత్రాన్నము, ఇంకా ఉర్లగడ్డ కూడా చేశాను, ఉర్లగడ్డ అన్నము చేశాను, ఇంకా రసము, పప్పు. ఇది వచ్చేసి ఇంట్లోకండి చిత్రాన్నం, అది ప్రసాదానికి. ఇది వచ్చేసి ఇంట్లోకి చేశాను. ఇంకా ఈ కుడుములన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇంకా వేయించుకుంటున్నాను అనమాట. ఇంకా 10:30కి అయితే తలిగి వేయాలన్నారండి, 10:30 దాటినిచ్చి. అందుకనేసి నిదానంగా చేసుకున్నాను. అన్నీ పక్కకు పెట్టుకొని పిల్లలకైతే తినిపించేశానండి. ఇంకా దేవుని కోసమని అన్నీ పక్కకు తీసుకున్నాను. ఇంకా పక్కకు తీసుకొని పిల్లలకి పెట్టేశారనమాట. ఎందుకంటే పెద్దలం అయితే ఆ టైం వరకు ఉంటామండి, ఇంకా పిల్లలు ఉండలేరు కదా, అందుకనేసి అయితే ఇంకా పిల్లలకైతే పెట్టేశాను పక్కకు పెట్టుకొని. ఇంక ఇవన్నీ చేసేసుకున్నాను. ఇవన్నీ చేసేసుకొని ఇంకా నేను పటాలు కడుక్కొని అన్నీ అయిపోయేపాటికే టైం కూడా అయ్యిందండి. ఇంకా అప్పుడు పోయి అక్కడ కూడా 11కి అయిపోయిందనమాట వినాయకుని దగ్గర పూజ. ఇంకా అప్పుడు పోయి నేను ఇంకా చిత్రాన్నం అనేసి వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా మా పూజ అయితే ఇంట్లో అయిపోయింది చూడండి. ఇంకా వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇదిగోండి మా పక్క సందులోనే ఉంటుంది, బాగుంది. కానీ ఇక్కడికి ఎప్పుడు వెళ్ళలేదండి, ఏమో అనుకున్నాను కదా అని చెప్పేసి ప్రసాదం తీసుకువెళ్ళి ఇచ్చాను. ఇంకా మా బాబు వాళ్ళు అందరూ అయితే ఆడ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా పూజ చేస్తున్నారండి. ఇంకా పూజ అంతా ముగించుకొని ఇంటికి వచ్చేపాటికి 12 అయింది. ఇంకా ఇదైతే మా వీడియో అండి. ఏదో చిన్న వ్లాగ్ చేద్దామని చేశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అలాగే మా వీడియోస్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.